ఎయిర్మెల్ వచ్చిన తర్వాత మీకు వీడియోలు చెప్పాను కదా, డప్పులు మాట్లాడుకొని వేషధారణ వేసుకొని కత్తి స్వామి కత్తులు పట్టుకోవడం, మనకి వచ్చేసి కన్యస్వామి బాణం, ఘంటస్వామి గంట, మంచిగా వేషధారణ వేసుకొని ఎరిమెల్లి నుంచి డాన్స్ వేసుకుంటూ పోతాం అన్నమాట. అయితే మనకి ఎరిమెల్లిలో ఏంటంటే ఇక్కడ మనకి పవర్ స్వామి ఉంటాడు అనమాట. అక్కడ దర్శనం చేసుకోవాలి, పవర్ స్వామిని దర్శనం చేసుకుంటారు అందరూ. అయ్యప్ప స్వామికి ముస్లింకి అనేది ఏందనేది అందులో అంటే యాక్చువల్లీ చెప్పాలంటే అయ్యప్ప స్వామి స్నేహితుడైన బాబాస్వామి ముస్లిం కాదు, కానీ అందరూ ముస్లిం అనుకొని ప్రచారం చేసి అలానే జరుగుతుంది. కొంతమంది మాలేశ్వర స్వామి అందరూ తెలుసు అన్నమాట. బాబాస్వామి అనే స్వామి ముస్లిం కాదు, అయ్యప్ప స్వామి. మనకి అక్కడ నుంచి కొబ్బరికాయ కొట్టి బాబాస్వామి నుంచి ఇక్కడ మాత్రం మనకి ఎనర్జీ డ్రింక్ ఇస్తారండి. అందులో 3 కలర్ వాటర్, కొంచెం రెడ్ కలర్ ఉంటాయి. చాలా అంటే చాలా హెల్త్కి మంచిది. అది లంగ్స్ ఇన్ఫెక్షన్లో కూడా చాలా పోతుంది. మేము అలాగే బాబాస్వామి డాన్స్ వేసుకుంటూ డబ్బు మాట్లాడుకొని స్వామి నుంచి డాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ స్వామి శర్మ ఘోషాలు చెప్పుకుంటూ డాన్స్ చేసుకుంటూ వస్తాం. సో అక్కడికి వచ్చిన తర్వాత ఎనిమిది నుంచి డాన్స్ వేసుకొని మనం ఇక్కడ స్నానం చేసి ఉంటాం అనమాట. ఇంకా మన మాతృస్వామి అయితే ఇద్దరు ఫోటోలు, మనకి ఫోటోలు తెచ్చి చాలా చాలా ఇక్కడే స్నానం చేసేది. ఇక్కడ మళ్ళీ ఆభరణాలు తీసుకొని ట్యాప్ ఉంటాయి, నది ఉంటుంది యాక్చువల్లీ. ఒకప్పుడేమో నదిలో స్నానం చేసేవాళ్ళు, ఇప్పుడు నది పోయి కాస్త పైపులు వేసి పైపులు బొక్కలు పెట్టి అందులో నుంచి వాటర్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత నుంచి పంబా పోయే దారిలో మన అయ్యప్ప టెంపుల్కి ఓన్లీ ఎవరికంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చిన స్వాములకు మాత్రమే ఇక్కడ అన్నదాన ఫ్రీ అన్నమాట. అన్నదానం ఫ్రీ ఉంటుంది. పంబా నుంచి ఎరిమెల్లి నుంచి పంబా పోయే దారిలో మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చిన స్వాములు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్నదానం ఇక్కడ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బోర్డు ఉంటుంది, రోడ్డు వెంబటే ఉంటుంది, చూసుకోండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్వాములకు మాత్రమే ఇక్కడ అన్నదానం ఫ్రీ అన్నమాట. ఇక్కడ ఎవరైనా పంబ పోయేటప్పుడు ఇక్కడ అన్నదాన ప్రసాదం తీసుకొని పంబకు వెళ్ళండి. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఇప్పుడైతే చాలా బాగుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ మనకి ఫుడ్ అయితే మనకి బీచ్ అయితే మధ్యాహ్నం పోయేటప్పుడు దారిలో మంచిగా తినవచ్చు. అది కూడా చాలా క్వాలిటీగా ఉంది. సామాన్లు పెడతారు కదా స్వామి ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్వాములకి అయితే చాలా అద్భుతంగా ఇక్కడ అయ్యప్ప మన స్వాములకి తెలంగాణ ఫ్రీగా అన్నదాన ప్రసన్న అయితే ఇవ్వడం జరుగుతుంది. సాంబార్, కర్రీస్, ఎరిమెల్లికి పంబా మధ్యలో మేము ఇక్కడనే ఫుడ్ దీక్ష అయితే ఇక్కడనే చేయడం జరిగింది. చాలా బాగుంది. స్వామి సేవా సంఘం సమాజం తెలంగాణ సంబంధించిన వాళ్ళందరూ స్వాములు ఇల్లు వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్వాములకి ఫ్రీగా దీక్ష పెడతారు. ఈ మంది కాళ్ళ నొప్పులు అంటే తీసుకున్నాం సపరేట్గా. ఈ కథ వచ్చేసినాం మనకి పంబాకి ఇరుములు ఎత్తుకున్నాం. మాకు ఇక ఇబ్బంది ఏంటంటే గురుస్వామి లేడు కాబట్టి మాకు ఇరుములు ఎత్తాలన్నా దించాలన్నా చాలా ఇబ్బంది. గురుస్వామితోటి మాట్లాడుకోవడం, గురుస్వామిని దొలడడం, ఇంకా అట్లా వేరే గురుస్వామిని మాట్లాడి ఇరుములు ఇప్పించుకొని మన ఇరుములు మళ్ళీ పంబాకాడ తిప్పాలి కదా. ఇప్పిన తర్వాత మనం ఇరుములు వాళ్ళ నుంచి కొబ్బరికాయ తీసుకొని పోయేటప్పుడు కొట్టుకుంటూ పోవాలి. కాబట్టి పంబా నుంచి స్నానం చేసిన తర్వాత మనం పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇరుములు ఆ గురుస్వామితో మాట్లాడి హారతి ఇచ్చి మళ్ళీ ఇరుముల నుంచి కొబ్బరికాయలు తీసుకొని రెండు కొబ్బరికాయలు తీస్తారు. మిగతా 3 మనం ఇరుముడు పైకి తీసుకోపోవాలి. మళ్ళీ ఎవరు ఇరుములు వాళ్ళకి కట్టేసి కానీ పంబాలో మాత్రం అప్పుడు ఒక వ్యాధి వస్తుంది, వాటిలో స్నానం చేయొద్దు అని చెప్పారు. మనకు అవన్నీ ఏం లేదు, ప్రశాంతంగా స్నానం చేసాం, ప్రశాంతంగా ఇరుముళ్ళు ఉంచుకొని వచ్చాం.
మీరు ఎవరైనా అయ్యప్ప మాల వేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియో కూడా కింద కామెంట్ చేయండి. మనకు తెలియాలి కదా ఏ ఊరు నుంచి చూస్తున్నారు, ఏ ఊరు అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మనకి పంబా నుంచి మనకి అయ్యప్ప కొండ మీదకి ఎలా ఎక్కాం, ఏమేం జరిగింది అనేది మీకు పూర్తి వీడియో మేము చేసి పెడతాను. స్వామి శరణమయ్యప్ప.